ఇప్పుడు మనతో పాటు డాక్టర్ రంగనాథం న్యూరో సర్జన్ ఉన్నారు. ప్రముఖ న్యూరో సర్జన్ ఆయన. కొన్ని అద్భుతమైనటువంటి కేసెస్ని నేను కూడా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారు మనతో స్టూడియోలో ఉన్నారు ప్రస్తుతం. వారితో మాట్లాడి ఈ కేసుకి సంబంధించినటువంటి మరిన్ని ఇన్పుట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం. సార్, ఈ కేసు మీరు విన్నారా? ఈ పునర్విక అనేటటువంటి అమ్మాయి అసలు ఏంటి పరిస్థితి? ఓ ప్రముఖ హాస్పిటల్లో ఆమెను చూపించినప్పుడు 16 కోట్ల రూపాయలు దీనికి ఇంజక్షన్కి ఖర్చు అవుతుంది. జోలాజస్మా అనేటటువంటి ఇంజక్షన్ అది. ఈ ఇంజక్షన్ బహుశా అమెరికా నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలేమో, నాకు తెలియదు. అమెరికా కాదండి ఇది. ఈ తయారు చేసే సంస్థ పేరు నోవార్టిస్. ఓకే. నోవార్టిస్ అనేది స్విట్జర్లాండ్ బాసెల్ అనే ఒక ప్రాంతంలో ఉంది. ఓకే. ఒరిజినల్గా దాని పేరంటే సీబాగ్ ఐవి సంస్థ వారు శాండోస్తో కలిపి ఎప్పుడో దానికి పునర్నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఇది వస్తుంది, ఇంపోర్ట్, మనకు దిగుమతి చేసుకోవాలి. మన దేశంలో తయారీ లేదు, అందువల్ల కాస్ట్ ఎక్కువ. కానీ ఒక సంతోషకరమైన విషయం కూడా ఉందండి. ఇంత కాస్ట్లీ ఇంజక్షన్ అని మన అందరూ భయపడిపోకుండా నోవార్టిస్ వాళ్ళు సంస్థ ఒక ఫ్రీ లాటరీ సిస్టమ్ అంటారు. అంటే ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ కలిపి ఒక లాటరీ వేస్తారు వాళ్ళు. ఇప్పుడు అదృష్టవశాత్తు పునర్విక పేరుగానే అందులో వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా సప్లై చేస్తున్నారు. గ్లోబల్ రీచ్ యాక్సెస్ ప్రోగ్రామ్ అని వాళ్ళు పెట్టారు. అది అందులో లాభాపేక్ష ఉన్నా కొంత సర్వీస్ మోటో కూడా ఉంది. ఇది అందరూ గమనించాలి. దీనివల్ల ఏంటంటే పునర్విక వాళ్ళ తల్లిదండ్రులు సరే, మిగతా వాళ్ళందరూ ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. ఇదంతా భారతదేశంలో కూడా ఈ మధ్యకాలంలో ఈ క్రౌడ్ ఫండింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, చాలా ముదావహం. అదే కాకుండా మన అందరం కూడా ప్రయత్నం చేసి ఏమిటంటే, ఎవరైతే గ్లోబల్ సంస్థ ఏదైతే నోవార్టిస్ మాతృ సంస్థ నుంచి ఈ ఫ్రీ లాటరీ సంస్థ ఉంది, ఫ్రీగా ఇస్తున్నారు కేసులు. ఓకే. అది మరి ఈ పాప కోసం కూడా అందరూ ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ డిజీజ్ అనేది భారతదేశంలో దగ్గర 3%. 3%లో కూడా ఇంకొక మాట నేను చెప్పాల్సింది ఏమిటంటే, ఎంత తొందరగా లక్షణాలు ప్రస్ఫుటంగా లేకముందు కానీ మనం డయాగ్నోజ్ చేయగలిగితే, ఇందా మీరు ఒక ప్రశ్న అడిగారు, క్యూరా అంటే క్యూరే అంటే ఈ మందు ఎంత పుణ్యకాలం కాస్త అయిపోయిన తర్వాత చేతులు కాలిపోయిన ఆకులు పెట్టుకోవడం చందం కాకుండా ముందే కానీ దానికి లక్షణాలు, ఇప్పుడు మాటకి చిన్నపిల్ల డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు, అక్కడ అవగాహన ఉండి ఈ ఉండాల్సిన మైల్ స్టోన్స్ అంటామండి. తల్లిని చూసి ఒకసారి మెడ ఎత్తడం అనేది దగ్గర 3-4 నెలల్లో రావాలి. అది కానీ స్లో ఉంటే, అంటే దాని మీద ముద్రేసేయడం అని కాదు, కానీ ఏదన్నా కానీ ఎఫ్ఎంఎన్ మస్కులర్ డిస్ట్రఫీ కాదు కదా అని ఒక అనుమానం అయితే రావాలి. అప్పుడు తల్లిదండ్రులను విచారణ చేసి దానిలో పరీక్షలు చేసి ఉంటే, ఆ టైంలో కానీ అంటే ప్రస్ఫుటంగా లక్షణాలు రాకన్నా ఉంటే 100% సక్సెస్ రేటు. ఓకే. ఒకసారి లక్షణాలు వచ్చాయనుకోండి, అది ఇంకా డిజీజ్ మాడిఫికేషన్ అంటారు. అంటే వ్యాధిని తాలూకా దాన్ని స్థితిగతులు మార్చడమే, ఇంకా క్యూర్ లేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా టైం ఎక్కడ ఎంత ప్రిసైజ్గా ఎంత కరెక్ట్గా డయాగ్నోజ్ చేయగలిగారు, ఏ సమయంలో ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే 6 మాసాల లోపల కానీ చేయగలిగితే. ఇప్పుడు పునర్వికాకున్న లక్షణాలను బట్టి మరి అది వర్తిస్తుందా లేదా మనం ఆలోచించాలి. 5 monthsకి దే హావ్ గాన్ టు ద హాస్పిటల్ వెళ్తే వాళ్ళు మా దగ్గర కాదు, ఇది మీరు హైదరాబాద్ తీసుకెళ్ళని చెప్పారు. అది జరిగింది. అవును, తీసుకొచ్చారు. అవును. మొత్తానికి ఇప్పుడు అమ్మాయికి 9 months అండి. 9 months. అందుకనే ఇప్పుడు వారి తాలూకు సమాచారం ప్రకారం నేను చదవగా తెలిసింది ఏమిటంటే, 6 మాసాల లోపల లక్షణాలు పూర్తిగా ప్రస్ఫుటంగా రాకముందు ఉంటే ఇంకా ఈజీ అయ్యి ఉండేది. 100% రికవరీ. అంటే చాలా తక్కువ. ఇలాంటి రేరు వ్యాధుల్లో 100% రికవరీ చాలా తక్కువ కదండి. ఏదో యాక్సిడెంట్ అయితే బ్రెయిన్లో క్లాట్ తీస్తే రికవర్ అయినట్టు ఉంది. కావాల్సిందల్లా ఏమిటంటే దాని తాలూకా అందుబాటు. రెండోది, ఒక్కసారిగా డయాగ్నోజ్ అయినట్టయితే అందుబాటు అన్నది ఏముంది, అందులో చెప్పినట్టుగా కానీ ఫ్రీ లాటరీలో కానీ వచ్చినట్టయితే నోవార్టిస్ వాళ్ళు నిజంగానే వాళ్ళు చాలా సహాయం చేస్తున్నారు. ఈ గ్లోబల్ యాక్సెస్ ప్రోగ్రామ్ కింద ఏదైతే నోవార్టిస్ లోకల్గా హైదరాబాద్లో నగరంలో ఉంది, మన గచ్చిబౌలిలో, వాళ్ళని సంప్రదించి దాని కార్యక్రమం ఏంటి, దాని ఏ విధంగా దాన్ని సంప్రదించాలి, యాక్సెస్ పొందాలి. నోవార్టిస్ మెయిన్ సంస్థని ఎట్లా ఈ రోజు అన్ని మెయిల్ రోజులండి. అదే కానీ చేసినట్టయితే ఆ అదృష్టం తనకు కూడా రావచ్చు. ఎందుకు మనకు నిజంగానే ఇంజక్షన్ 16 కోట్ల రూపాయలు ఉంటుంది. 16 కోట్లు. అదే దానికి రీసెర్చ్లో కానీ దిగుమతి తాలూకా సుంకం కానీ ఇంకా నిజంగా ఏమిటంటే, ఇప్పుడు జీన్ SMN1 జీన్ ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి ఒక ప్రోటీన్, అంటే కండరాలు నరాలు దాని తాలూకు అనుసంధానం కోసం వ్యవహారం చేసేటువంటి ప్రోటీన్ డెఫిషియన్సీ అండి.
ఇప్పుడు ఆ లేమిని పూర్తి చేస్తుంది. మరి అంటే అది చాలా గొప్ప ఔషధం, దివ్య ఔషధం కదండి. అవును. ఏదో హిమాలయ పర్వతాలను తీసుకురావక్కర్లా, ఇప్పుడు అక్కడెక్కడో స్విట్జర్లాండ్ నుంచి తీసుకొచ్చారు. కానీ దానివలన పర్సంటేజ్ ఇంత వ్యాధి, లేటు వ్యాధి ప్రాబ్లమ్స్ కానీ వచ్చినట్టయితే ఎంతవరకు జీవితాంతం వెంటిలేటర్ మీద, మింగలే కష్టం, రైట్ ట్యూబ్ నుంచి ఫీడింగు, ఛాతిలో ఇన్ఫెక్షను, ఇంకా మూత్రంలో ఇన్ఫెక్షన్ అంటే జీవితాంతం బెడ్ మీద ఉండే పరిస్థితి నుంచి ఒక వ్యాధికి 100% రికవర్ ఉండడానికి కానీ ఆస్కారం ఉండేటువంటిది ఏదో గుడ్డిలో మెల్ల మాదిరి డెఫినెట్గా ఇది ముదాహంగా సంతోషం కదండి. అందువల్ల ఏంటంటే ప్రయత్నం అనేది అందరూ ప్రయత్నం చేస్తున్నారు, అందరూ హితోతంగా వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేస్తూ ఇస్తున్నారు. రెండో దిశలో కూడా ఈ ఫ్రీగా వచ్చేటువంటి యాక్సెస్ అన్నది ఎంత తొందరగా రాగలదు, ఈ సంస్థ ఏదైతే మన గచ్చిబౌలిలో వెలిసి ఉందో వారి ద్వారా ప్రయత్నం చేసి తెప్పించడం అన్నది, ఒకవేళ ఆ ఫ్రీ లాటరీ సిస్టమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ప్రపంచంలో, మరి ఈ పాపగాను అదృష్టం ఉంటే ఇప్పుడు భారతదేశంలో ఇలాగ యాక్టివ్ ఉండే ప్రపంచం మొత్తం మీద ఎన్ని కేసెస్ ఉండొచ్చు? ప్రపంచం మొత్తం అని చెప్పడం కష్టం అండి. మన దేశంలో అయితే దగ్గర 3% ఉన్నారు, అంటే 140 కోట్లకి దగ్గర 34,000 ఎంతమంది ఉన్నారని అది చెప్తుంది. అందులో ఎంతమంది, అందులో పూర్తిగా నేను చెప్పేది ఏమిటంటే ఆ పాప మాదిరి ఉండే లక్షణాలు ఇంత తొందరగా డయాగ్నోజ్ చేసిన లక్షణాలు కావాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పుడు బర్న్అవుట్ కేసు కదండి. దానికి ఏమిటంటే ఇంకా మిగతా ఉన్నాయి, రెసిడిప్లామ్ అని, లేకపోతే స్పిన్నారాజా అని, అంటే ఏమిటి వ్యాధిని మాడిఫై చేసేవి అంతే. అయితే అలా గడుస్తుంది, మళ్ళీ జీవితాంతం వాడాలి. దీంతో జోల్సెన్స్ దీంతో అడ్వాంటేజ్ ఏమిటంటే ఒక ఇంజెక్షన్, ఒక్క ఇంజెక్షన్తోనే ఇంత గొప్ప పనితనం జరుగుతుందంటే నిజంగా దాన్ని ప్రయత్నం చేయాలి. అయితే ఏంటంటే 16 కోట్లు అనేది చాలా కాస్ట్. దానికి నా సలహా, ఒకవేళ అవకాశం ఉంటే భారత ప్రభుత్వం ఇతోగతంగా ఏదో ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాల్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ స్టేట్ గవర్నమెంట్లో ఇది ఇంక్లూడ్ చేసి జరుగుతుందా అన్నది, ఒక్క ఇంజెక్షన్ కోసం, ఒక్క పాప కోసం ఇలాగ ఇవ్వగలగరా అన్నది మరి నేను దాని గురించి చెప్పడం కష్టం. కానీ ఆయుష్మాన్ భారత్లో భారత ప్రధాని గారు, లేకపోతే ఆరోగ్య మంత్రి గారు, శాఖ మంత్రి గారు ఇలాంటివి ఈ ఒకటే కేసు కాదు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని గురించి తదేకంగా వాళ్ళు విమర్శ చేసి ఏదో సహాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ లాటరీ సిస్టమ్ కూడా చాలా గొప్ప మంచి ఆలోచన, దాని గురించి ప్రయత్నం కూడా చేస్తే ఈ పాపకు మంచి భవిష్యత్తు ఉండవచ్చు. అంటే దిగుమతి సుంకం లేకుండా చేసేటటువంటి అవకాశం అది కూడా ఉంటుంది. అది ప్రభుత్వం తలుచుకుంటే ఉంది కదండి. దిగుమతి సుంకం తగ్గిందంటే కాస్ట్ తగ్గిపోతుంది. దానికి తోడు వాళ్ళు నవార్టిస్ వారిని మాత్రం ఇందాక మన దగ్గర ఉండే సంస్థ ద్వారా బాబు ఇది పరిస్థితి అనుకొని కొంతమంది ఏదో ఒక 10,000 15 మంది దాన్ని సంతకం చేసినట్టయితే దానివల్ల కూడా కొంతవరకు వాళ్ళ మనసు కరిగి నిజానికి ఈ పాపకి ఇంతమంది భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి ఇంతమంది చేస్తున్నారు రికమెండేషన్ అనే దానికి సహాయం కూడా చేస్తారు. అంటే వాళ్ళు ఆ ఫ్రీ అన్న కాన్సెప్ట్ అంటూ పెట్టడం వల్ల మనకు ఒక లీవే దొరికింది. అది కూడా ఉపయోగించుకోవడం అనేది నా ప్రకారం